రామ్ గోపాల్ వర్మ ఏదైనా ఒక విషయాన్ని తనకు నచ్చిన యాంగిల్లో చెప్పి కాంట్రవర్సీస్ క్రియేట్ చేయాలన్నా, రియల్ లైఫ్ స్టోరీస్ని రీల్లోకి మార్చాలన్నా ఒక్క ఆర్జీవీకే సాధ్యం. శివ సర్కార్, రక్త చరిత్ర, 26/11, కిల్లింగ్ వీరప్పన్, ఇప్పుడు వంగవీటి ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్కి ఆర్జీవీ తన మార్క్ టేకింగ్ యాడ్ చేసి సక్సెస్ అయ్యాడు. రీసెంట్గా జయలలిత స్నేహితురాలు శశికళపై సినిమా చేయబోతున్నానని ట్వీట్ చేశాడు. ఆర్జీవీ గతంలో అమ్మపై సినిమా చేస్తున్నానని చెప్పి ఆపేశాడు. రెడ్డి గారు పోయారు, ఆంధ్ర సీఎం కిడ్నాప్, న్యూక్లియర్ లాంటి సినిమాలు అనౌన్స్ చేసి వదిలేశాడు. గత కొద్ది కాలంగా తమిళ్ పాలిటిక్స్లో చిన్నమ్మ పేరు బాగా వినబడుతుంది. అమ్మ తర్వాత చిన్నమ్మే పార్టీ పగ్గాలు చేపడితే బాగుండు అనే మాట వినబడుతున్న టైంలో ఆర్జీవీ ఈ ప్రకటన చేయడం విశేషం. కళా శశికళ అనే టైటిల్ కూడా అనుకున్నాడంట. 25 ఏళ్లకి పైగా జయ శశిల స్నేహం కొనసాగుతుంది. మధ్యలో విభేదాలొచ్చినా మళ్లీ కలిసిపోయారు. జయని నీడలా అంటిపెట్టుకొని నచ్చిన నెచ్చలిగా పేరు పొందిన శశికళ నటరాజన్ గురించి వర్మ ఏం చెప్పబోతున్నాడు అనే ఇంట్రెస్ట్ పొలిటీషియన్స్లోనూ పబ్లిక్లోనూ క్రియేట్ అయిపోయింది. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.